హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ముప్ప అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఏపీలో గత కొంతకాలంగా అంటే వైసీపీ ప్రభుత్వంలో అర్హత లేని వారికి పెన్షన్లు అంటే వైసీపీ తమ పార్టీ కార్యకర్తలని పెన్షన్దారులుగా నమోదు చేయించి భారీ సంఖ్యలోనే ప్రజాధనాన్ని వైసీపీ కార్యకర్తలకి పెన్షన్ రూపంలో పంచిపెట్టింది అని ఒక ప్రధానమైన ఆరోపణల ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దీని మీద కాస్త కసరత్తు చేయటం కూడా జరిగింది. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ముప్ప అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే ముప్ప అంకమ్మరావు గారు. సార్, మీకు వినే ఉంటారు, వైసీపీ హయాంలో లబ్ధిదారులుగా పెన్షన్ లబ్ధిదారులుగా అనర్హులు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, గ్రామస్థాయి నాయకులు కావచ్చు, లేదా చోటామోటా నాయకులు కావచ్చు, వీళ్ళందరికీ పెన్షన్దారులుగా అంటే ముసలివారుగా కావచ్చు, వికలాంగులుగా కావచ్చు, వితంతు రూపంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అంటే తమ కార్యకర్తలకి ప్రజా సంపదని పెన్షన్ల రూపంలో దోచిపెట్టారు అన్న ఆరోపణల మీద విచారణ అయితే కొనసాగుతుంది. దాని మీద కొంతమంది ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఇలా దొంగ లబ్ధిదారులు ఉన్నారు అనే విషయం మీద కూడా దాదాపుగా వార్తలు వస్తున్నాయి. దీని మీద అంటే వాళ్ళు అంటే ఈ బరితెగింపుని ఎలా మనం చూడాలి? అంటే ఎల్లకాలం వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారనే విధంగా చేశారా? అంటే రాజ్యాంగం మీద కానీ చట్టం మీద కానీ ఏమాత్రం గౌరవం ఉండే వ్యక్తులు ఇలా చేయరు కదా, ఏంటి వాళ్ళ పరిస్థితి? అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మీరు అన్నట్టు ఇంకొక అతను ఊహించినట్టుగా 20-25 సంవత్సరాలు వాళ్ళే అధికారంలో ఉంటారు. రెండోది, ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ ఓట్లు వేస్తారు. మన అవతల వాళ్ళకి ఓట్లు లేకుండా చేస్తున్నాం. ఎందుకంటే వ్యతిరేక పార్టీ ఉంటారో వాళ్ళకి ఓట్లు లేకుండా చేస్తున్నాం. రెండోది ఏంటంటే మనం చేసే అరాచకం చూసి రేపు పొద్దున వాళ్ళు ఓట్లు వేయడానికి రారు, మన వాళ్ళు విర్రవీగుతారు, వాళ్ళు రాకుండా ఉంటారు, మనమే గెలుస్తాం, కాబట్టి మనకు ఎలాంటి ఇబ్బంది లేదు, మన బొక్కసానికే వస్తాయి కదా ఇవి అన్న భావంతో కొన్ని లక్షలకు సంబంధించినటువంటిది ఈరోజు వార్తలు ఒక్కోటి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గమనించుకుంటా ఉంటే పులివెందల కావచ్చు. పులివెందల అంటే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం. అక్కడ 1700 పైన ఈ యొక్క అంటే వికలాంగులకు సంబంధించి కావచ్చు, వీళ్ళకి సంబంధించింది కావచ్చు, అంటే అర్హత లేని వాళ్ళ పేర్ల మీద వచ్చినాయి అనేది తెలుస్తూ ఉంది. అలాగే ఇంకొక మంత్రి పేరు నాని, ఆయనకు సంబంధించినటువంటి మచిలీపట్నం కావచ్చు, మరి అట్లాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గం చంద్రగిరి, ఇంకోటి వచ్చేసరికి ధర్మవరం, ఇలాంటి చోట్ల అధికంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల లేదని కాదు, చాలా ఎక్కువగా ఉన్నట్లు. ముఖ్యంగా 4 వరుస క్రమంలో 1 నుంచి 4 దాకా ఎవరు ఉన్నారంటే ఈ నియోజకవర్గాలు అయితే కనపడతా ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే ఆ రోజు ఈ వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడే వాళ్ళు ఒక పక్కా ప్రణాళికతో వచ్చారు. ఎవరెవరికి అందజేయాలి, ఎవరెవరిని బెదిరించాలి, ఎవరెవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా చేయాలి అని చెప్పని వితంతువులకు సంబంధించి, ఒంటరి మహిళలకు సంబంధించి, ఇప్పుడు భర్త ఉంటాడండి, భర్తకి మామూలుగా వస్తూ ఉంది, అతను 60 సంవత్సరాలు దాటిన తర్వాత అతనికి వస్తుంది, చనిపోయిన తర్వాత భార్యకి రావాలి కదా అది. కానీ అలాంటి 1,00,000 మంది పైన ఆపేశారు. ఎందుకు ఆపేశారంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అన్న ఉద్దేశంతో, లేదా వేరే పార్టీకి సానుభూతి పరులు, వాళ్ళ పార్టీ వాళ్ళు కాదు అన్న ఉద్దేశంతో అలాంటివన్నీ కూడా వీళ్ళు బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ఒక ప్రభుత్వ ఉద్యోగి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ పథకాలు అందినాయి. ఆ విషయాలు కూడా బయటికి శాసనసభ్యులే బహిరంగ చెబుతున్నారు. చాలామందిని కూడా గుర్తించడం కూడా జరిగింది. మీరు అన్నట్టు నిస్సందేహంగా మనకు ఎదురు లేదు, మనకు అడ్డొచ్చేది ఎవరు, మనమే తిరిగి అధికారంలోకి వస్తాం. ఆ తర్వాత ఈ మిగిలిన వాళ్ళని కూడా నిస్సందేహంగా చెబుతున్నానండి, మళ్ళీ అధికారంలో కనుక వాళ్ళు వచ్చి ఉంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారో, ఎవరైతే జనసేన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉన్నారో నిర్దాక్షిణ్యంగా వాళ్ళ పేరును తీసేసి వాళ్ళ పేర్లు రాసుకునేవాళ్ళు. ఎందుకంటే 25, 30, 35 సంవత్సరాల వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లు రాసుకొని తీసుకునే ఉదంతాలు ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తానే ఉన్నాయి. ఇవన్నీ కూడా వాళ్ళకి పెద్ద విశేషమేం కాదు. ఎందుకంటే శాసనమండలి ఎన్నికల్లో చూసాం మనం, 2వ తరగతి 3వ తరగతి చదివిన మహిళలను తీసుకుని వచ్చేసి పట్టభద్రులుగా చిత్రీకరించి ఆటో కార్మికుడిని, రిక్షా కార్మికుడిని కూడా తీసుకొచ్చేసి పట్టభద్రులుగా చేసి గెలవాలని చూశారు. కానీ అంతమంది చేత అలా దొంగ ఓట్లు వేయించుకున్నా కూడా 3 చోట్ల వాళ్ళు ఓడిపోయారు. అంటే ఇక్కడ అంటే ఎంత వ్యతిరేకత ఉంది. వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు మా లబ్ధిదారులు, మేము వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తున్నాం, అంటే 2,000 నుంచి 2,500, 2,750, 3,000 అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు కదా,
కాబట్టి మేము ఇస్తున్నాం, మనకి వాళ్ళు ఓట్లు వేస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఆ ఇచ్చే ఒక్క పథకాన్ని వాళ్ళు ఇస్తూ ఎంత వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకున్నారో ప్రతి మహిళ కూడా ఆలోచించుకోగలిగింది. ముఖ్యంగా మద్యానికి సంబంధించి ప్రతి మహిళ వీళ్ళు ఇచ్చేది 3,000 రూపాయలు లెక్కేసుకుంటా ఉంటే, అంటే చివరిలో లెక్కేసుకుందాం, ముందు లెక్కేసుకున్నట్టు మనం కనుక చూసుకుంటా ఉంటే సరాసరి 2,500 కాడికి లెక్కేసుకుందాం. 2,500 ఒక ఇంటికి ఇస్తూ వాళ్ళు, లేదంటే అమ్మఒడికి సంబంధించిన దానికి ఇస్తూ వాళ్ళు చేసిన దానికి రెండింతలు వాళ్ళ దగ్గర నుంచి తిరిగి వెనక్కి తీసుకున్నారనే లెక్కలు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా మద్యానికి సంబంధించి ఆ డబ్బులే కాకుండా అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళ ఈ ఇంటికి ఎవరైతే పోషిస్తాడో ఆ వ్యక్తి అనారోగ్యం పాలైతే ఆ ఖర్చులు చూసుకున్నా, లేకపోతే వాడు భౌతికంగా లేకుండా పోయిన సందర్భంగా చూసుకున్నా కూడా ఎంత నష్టపోయామో ప్రతి మహిళ లెక్కేసుకుంది. ప్రతి మహిళ కూడా లెక్కేసుకుంది. రెండోది ఫీజు రీఎంబర్స్మెంట్, దానికి సంబంధించింది వీళ్ళ ఖాతాలో ఇస్తున్నందువల్ల ఇది ఒక చేతితోటి ఇస్తూ మళ్ళీ అది కనుక కళాశాలకు అందజేస్తే వాళ్ళైతే వాళ్ళకి కావాల్సినటువంటి ఆ పట్టాలు ఇచ్చేవాళ్ళు కదా, ఉత్తీర్ణత పొందినటువంటి ఆ పట్టాలు ధృవీకరణ పత్రాలు అయితే ఇచ్చేవాళ్ళు కదా, ఇబ్బంది లేకుండా ఉండేది కదా. ఈరోజు ఎంతమంది చదువులు పూర్తయిన తర్వాత కూడా దీనికి డబ్బులు వాళ్ళకి అయిపోయినందువల్ల, వాళ్ళకి అందజేయనందువల్ల ఈరోజు వాళ్ళు తీసుకొని ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కదా. దాన్ని ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటి సరి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఇవన్నీ కూడా వాళ్ళకై లెక్కేసుకున్నారు. రెండోది వాళ్ళ భూములు, అందరికీ పట్టుకున్న భయం ఏంటంటే వాళ్ళ భూములు. వాళ్ళు ఏమనుకున్నారు, దళితులు కదా, ఏం చేసినా కూడా వాళ్ళు మా జోలికి రారు కదా అనుకున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి 11,000 ఎకరాల పైన బలవంతంగా లాక్కున్నారు, వీళ్ళు ఆక్రమించుకున్నారు. ఇదే ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం అని చెప్పి బలవంతంగా లాక్కున్నారు వాళ్ళ దగ్గర నుంచి. లాక్కొని ఏ విధంగా, అక్కడ ఉన్నటువంటి 10 లక్షలు ఉందనుకోండి, 5 లక్షలే ఇస్తాం, మళ్ళీ వీళ్ళు 30 లక్షలు తీసుకునేవాళ్ళు దాని దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి. ఇట్లా కూడా వాళ్ళ కళ్ళ ముందు కనపడతాయి కదండి. ఎన్ని గ్రామాల్లో కళ్ళ ముందు కనపడేయగా. పట్టణాల్లో అంటే ఒకరికొకరు తిరిగిపోవచ్చు. గ్రామాల్లో ఏ భూమి ఎట్లా తీసుకుంటున్నారు ప్రతి వాళ్ళకి తెలిసింది కదా. వ్యవసాయ కూలీలు దాదాపు నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఒక అంటే ఒక 10 మంది రైతులు పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి వరుస క్రమంలో వచ్చేవాళ్ళు వాళ్ళే ఉంటారు. అవును, వాళ్ళకంటూ పనికి మొదలుపెట్టిన కాడి నుంచి పని అయిపోయేంత వరకు ఏ రోజు కూడా నాదాపడకుండా వచ్చే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకైతే తెలిసింది కదా ఏం జరుగుతుంది అనేది. దాంతోపాటు ఆ పక్కన ఉన్న భూమికి సంబంధించి వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఈ భూకామందు కూడా ఏం చేస్తాడంటే అవసరమైతే వాళ్ళకి ఎరువులకు కావచ్చు, క్రిమిసంహార మందులకు కావచ్చు, లేదంటే నారు వేసుకోవడానికి వీళ్ళ దగ్గర ఉన్నాడు మిగిలిన నారు ఇవ్వడం కావచ్చు, ఆ విధంగా సహాయం చేసి వాళ్ళు కూలికి వచ్చిన తర్వాత ఆ కూలిలో మినహాయించుకుంటూ ఉంటారు. ఇవన్నీ కళ్ళ ముందు వాళ్ళకి తెలుసు కదా. మరి అట్లాంటిది వాళ్ళు ఏం చేశారో, ఎంత మాయ చేశారో, అక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు, వాలంటీర్లు కావచ్చు, లేదా శాసనసభ్యులు కావచ్చు, ఏ విధంగా చేసుకున్నారో మొత్తం కళ్ళ ముందు కనపడతానే ఉంది. కాబట్టి వాళ్ళందరూ ఎదురు తిరిగారు. వాళ్ళ ఆలోచన విధానాలు అక్కడ ఎదురుపడ్డాయి. ఏ విధంగా అంటే కళ్ళ ముందు కనపడుతున్నాయన్నీ చూసిన తర్వాత కూడా నాకు తెలిసినంతవరకు చెబుతున్నానండి, గతంలో ఎప్పుడూ లేని విధంగా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఉన్నత విద్య చదివిన పిల్లలు కావచ్చు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, పట్టచేత పట్టుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు చూడలేక వాళ్ళందరూ కూడా గ్రామాలకు వచ్చేసి వాళ్ళ తల్లిదండ్రులను మార్చుకొని వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ఓట్లు కూడా సాంప్రదాయంగా వచ్చే వాళ్ళ ఓట్లు కూడా తీసుకుని కూటమి వేయించారండి. ఇది గమనించుకోవాలి. కూటమి ఇప్పుడు వాళ్ళని కాపాడుకుంటే చాలు, ఇక మిగిలిన దగ్గర పోవాల్సిన పని లేదు. ఎందుకంటే నిందానే చెప్పినట్టు పథకాలు ఇస్తే ఓట్లు పడతాయి అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలవాలి కదా. గెలవలేదు అంటే పథకాలు కాపాడతాయి అని చెప్పిన ఎప్పుడు భావించకూడదు. ప్రజలు వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ప్రశాంతంగా ఉన్నారా, స్వతంత్రంగా బ్రతుకుతున్నారా, ఆత్మాభిమానంతో బతుకుతున్నారా అనే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వాళ్ళ ఆత్మాభిమానం మీద దెబ్బ తగిలితే ఎంతటి వాడినైనా సరే వాళ్ళు అంటే ఎదురించి పోరాడలేకపోవచ్చు, కానీ వాళ్ళ చేతిలో ఉన్న ఆయుధం ద్వారా ఇంటికి పంపిస్తారు. అంది జగన్మోహన్ రెడ్డికి కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఈ విషయంలో కూటమి పెద్దలు కూడా తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దాని గురించి ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకొని ఏ విధంగా మనం ముందుకెళ్లాలో కళ్ళ ముందు కనపడతానండి. ఇది పెద్ద బాధ శిక్ష కూడా అక్కర్లేదండి దీనికి. ఇటువంటి వాళ్ళ పనులు, తప్పుడు పనులు చేయించింది రాజకీయ నాయకులే అయినా కానీ చేసింది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులే కదా. ఆ ప్రభుత్వ ఉద్యోగుల పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అదే కదా ఇప్పటి వరకు జరుగుతున్నది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే దాదాపు 80% మంది ఉద్యోగస్తులు అందరినీ తీసేయాల్సి వస్తున్నారు. 80% మంది ఉద్యోగస్తులు తీసేయాలంటే వాళ్ళు పై అధికారి చేస్తే కింద వాళ్ళు చేస్తారు. అంటే ఒక అధికారి చెప్తే వీళ్ళు చేసినప్పుడు మీరు చేతి వీళ్ళు చేయరా? ఇప్పుడు మీరు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఏమయ్యా ఇట్లా జరిగింది కదా,
సరే మీ దాకా రానియం, ఏం జరిగిందో చెప్పండి, ఎక్కడ ఎలా జరిగింది చెప్పండి, ఫలానా వ్యక్తి ఏ విధంగా మోసం చేశాడు మీరు చెప్పండి అంటే వాళ్ళు చెబుతారు కదా. ఆ విధంగా అయినా ముందుకు వెళ్ళొచ్చు కదా. ఆ విధంగా కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. అదే 80% మందిని తీసేయక్కర్లేదు, 10% మంది 4% చాలు. 4% మంది చర్యలు తీసుకొని కారాగారంలో కూర్చోబెట్టి వాళ్ళ వాళ్ళదైన బాణీలో కనుక వాళ్ళ చేత చెప్పించగలిగితే 96% మంది సెట్ అయిపోతారు. మామూలుగా కూడా కాదు, వద్దంటే ఎగబడి చేస్తారు. గుర్తుపెట్టుకోండి మీరు, వద్దంటే ఎగబడి చేస్తారు. అంటే తప్పు చేయమని చెప్పట్లేదు, సరిగ్గా అంటే ఒక పద్ధతి ప్రకారం చట్టబద్ధంగా చేస్తే చాలు మీ అనేది చేతుల్లో ప్రజల ఉన్నది అభిప్రాయం. మీ చేయగలిగింది, మీ చేతుల్లో ఉన్నది మీరు చేయగలిగిందే చెయ్యండి. అలా చేయలేకపోవడానికి కారణం అయిందనేది ఇప్పుడు శోధించుకోవాల్సిన పరిస్థితి వీళ్ళకి ఉంది. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. అవును, అంటే సహజంగానే ఇట్లాంటివన్నీ ఎతికి బయటికి తీసడానికి సమయం పట్టింది. ఒక ఊరు లేకపోతే ఒక చాట ఒక ప్రాంతమో ఒక 10 మందో కాదు కాబట్టి లక్షల్లో ఉన్నారు కాబట్టి ఓకే. దాన్ని అన్ని తీసుకురావడానికి కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు. సంవత్సరం లోపు వీళ్ళన్నీ నిజంగా వీళ్ళు కనుక ఏ ఊరికి ఆ ఊరండి, ప్రతి ఊళ్ళో వీళ్ళ కార్యకర్తలు అయితే ఉంటారు కదా. ఉంటారు. అవును. వాళ్ళ గ్రామాల్లో కొన్ని గ్రామాలు వాళ్ళు మొత్తం వాళ్ళే ఉంటారు కొన్ని గ్రామాల్లో. అలాంటి గ్రామాలు తీసేస్తే మిగిలిన గ్రామాల్లో అంతా వీళ్ళ కార్యకర్తలు అయితే ఉన్నారు కదా, కూటమికి సంబంధించిన వాళ్ళు. Right. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళతోటి మాట్లాడుకుంటే చాలు. కానీ ఈరోజు శాసనసభ్యులే వాళ్ళతో మాట్లాడట్లేదే. చాలామంది శాసనసభ్యులు కూడా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా సంపాదించుకున్నారో వాళ్ళ మనుషులు వచ్చి ఇలా చెప్తా ఉంటే అదే బాణీలో వెళ్తున్నారు కదా. అది అరకట్టకుండా వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ దాదాపుగా 50-55 మంది శాసనసభ్యులు ఉన్నారని తేలుతుంది. అదే స్వయంగా ముఖ్యమంత్రి గారి అసహనం వ్యక్తం చేయడం కూడా జరిగింది. కాబట్టి ముందుగా వాళ్ళ మీద కనుక దృష్టి పెట్టి ముందు వాళ్ళ అదుపులో పెట్టండి, మిగిలినవన్నీ కూడా సరి చేసుకోవడానికి అవకాశం దొరికిద్దని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, తప్పు చేయించింది రాజకీయ నాయకులైనా తప్పు చేసింది మాత్రం అధికారులే. ప్రభుత్వ సొమ్ముని జీతంగా తీసుకుంటున్న ప్రభుత్వ అధికారులు తప్పుడు మార్గంలో పయనిస్తే వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం, చర్య తీసుకోవాల్సింది ప్రభుత్వమే. ఈ విధంగా ఈ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని ఆశిద్దాం. కొంతమంది పైన అయినా చర్యలు తీసుకుంటే మిగతా వారు భయంతో తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తారని అనుకుంటున్నాం. సో మరోసారి మరో అతిథితో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ సతీష్.